నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకునేందుకు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ అస్త్రం సంధించిందనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా హస్తం వ్యూహ రచన స్పష్టంగా కనిపించినట్టయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉందని అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇందుకే తెలంగాణ బైపోల్ బీహార్ కు బూస్ట్ కానుందా? ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ప్రయోగాలు ఫలించేనా? ఒక్క దెబ్బకు రెండు పిట్టలు వర్కౌట్ అయ్యేనా? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం ఎంత? మెజారిటీ ఓటర్ల మదిలో ఉన్నటువంటి అంశాలేంటి? గేమ్ చేంజర్ పని వాటి స్పెషల్ డిబేట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గం పోరు మాత్రమే కాదు, అది ఢిల్లీ వ్యూహాల నుంచి పుట్టిన మాస్టర్ స్ట్రోక్. ఆ ఎత్తుగడ వెనుకున్నది కేవలం తెలంగాణ గెలుపు కాదు, బీహార్ దాకా వ్యూహాత్మక లెక్క. ఢిల్లీ పెద్దలు జూబ్లీహిల్స్ కోసం తీసుకున్న నిర్ణయం కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాలేదు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది? హస్తం హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎంత? జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా వ్యూహరచన ఫలించినట్లేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 31న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణం చేస్తారు అజారుద్దీన్. దీనికి సంబంధించి మంత్రులకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపేశారు. తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో 3కి అవకాశం ఉంది. మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రిగా అవకాశం కల్పిస్తోంది. అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంల పేర్లను ఎంపిక చేసి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం కోసం పంపింది. అయితే గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. అయినప్పటికీ కూడా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఇక అజారుద్దీన్ కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది గులాబీ దళం. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతోంది. ఇక అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నుంచి కంప్లైంట్స్ రావడంతో తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. బీజేపీ బీఆర్ఎస్ కంప్లైంట్స్ పై క్లారిటీ కోరింది. చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఎందుకు తమ పతంగు గుర్తు మీద మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈ రోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైలుకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ అధిష్టానం గురి. ఒకవైపు జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓటర్ల మనసు గెలుచుకోవడం, మరోవైపు ఆ సందేశాన్ని బీహారీ ముస్లింలకు చేరవేయడం దిశగా అడుగులు వేస్తోంది.
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ కాబోతోందని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో మైనారిటీ ఓటర్ భావజాలాన్ని పరీక్షించే ల్యాబ్ గా జూబ్లీ హిల్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. ఆ ఫలితమే బీహార్లో ముస్లిం దళిత ఓట్ల కలయికకు మోడల్ గా ఉపయోగించుకోబోతున్నారు. ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదు, వ్యూహాత్మక సిగ్నల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో అజారుద్దీన్ రీ ఎంట్రీతో మైనారిటీ ఓటు కాంక్ష పెంచితే అదే తరహా నేరేటివ్ ను బీహార్లో కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య ప్రొజెక్ట్ చేయొచ్చు. జూబ్లీ హిల్స్ వ్యూహం బీహార్ క్యాంపెయిన్ కి మోటివేషన్ గా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఇక డిబేట్కి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు అండ్ సీనియర్ అనలిస్ట్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా మానవతారాయ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చినటువంటి కాంగ్రెస్ అక్కడ మైనారిటీలు చాలా కీలకం. వాళ్ళ ఓట్లు దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ఆ మైనారిటీలను ఆకట్టుకోవడం కోసము వాళ్ళని మచ్చిక చేసుకునేందుకు అజారుద్దీన్ అనేటువంటి ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రయోగిస్తోంది అనేది ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి విమర్శ. అంటే నిజంగా సునీతపై పోటీ కోసం ఒక్క డివిజన్కే 2 మంత్రి పదవులు ఇచ్చి ఇంత ఇది చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీకి? నిజంగానే భయం అవుతుందా మీకు? ఏమవుతుంది? మాకు భయం కాదండి. మా సంక్షేమ పథకాలు లబ్ధి పొందేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది చాలు మాకు. దాదాపు 25,920 మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ద్వారా అందుకున్నారు. 20,000 కుటుంబాలు. కానీ మీ మంత్రులే మరి జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోతే వాళ్ళనే మళ్ళీ తిరిగి అడుగుతున్నారు, ఏడబోయింది ఫ్రీ కరెంట్, ఏడబోయింది, ఏమి ఇచ్చినావు అని వాళ్ళే మొహం మీద అడుగుతున్నారు. మరి మీరేమో సంక్షేమ పథకాలు గారు మాది సన్యాసి మఠం కాదండి, రాజకీయ పార్టీ. వెరీ గుడ్, జాతీయ పార్టీ. వండర్ఫుల్. మా జాతీయ పార్టీ ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలను తిప్పికొట్టే విధంగా మా ఎత్తుగళ్ళు ఉంటాయి. అజారుద్దీన్ అనేది ఒక తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన భారతదేశం అంతర్జాతీయంగా సంబంధించిన వ్యక్తి. ఆయన క్రీడాకారుడు. ఆయనకు మంత్రి పదవి ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలి? నిర్ణయం అండి అది. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎట్లా తీసుకుంటారు నిర్ణయం? అది వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకుండా ఒక మైనారిటీకి ఇవ్వమండి. ఇప్పుడు గతంలో ఇవ్వటం కాదు, ఇప్పుడు ఇవ్వమండి. బీజేపీ వాళ్ళకి అంత ప్రేమ ఉంటే, మైనారిటీ ఓట్లే ఉంటే అక్కడ బీజేపీ వాళ్ళు రామచంద్రరావు కింద ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మైనారిటీకి ఇవ్వమనండి దమ్ముంటే. ఎందుకంటే చేతగాని మాటలు మాట్లాడతారు, చిత్తశుద్ధి మాటలు మాట్లాడారు. మాకు గెలుపు, మేము ఓటమి గురించి ఆలోచించలేదండి. మా మెజారిటీ అనేది 50-60 వేల పైచిలకే రావాలి. 1,00,000 ఓట్లకు చేరుకోవాలని ఆలోచిస్తున్నాం. 1,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అక్కడ. నువ్వు ఎప్పుడు 10 ఏళ్లలో వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకపోతే 14,197 మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ 14,197 మంది వివిధ సంక్షేమ పథకాలు అర్హులు చేసిన వాళ్ళని, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలిపినోడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మా దేవుడు, సన్నబియ్యం ఇస్తాడు. మా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ ఇంట్లో పనిచేసే మేము బస్తీ ప్రజలు మేము అదే అన్నం తింటున్నాం. సామాన్యులు శ్రీమంతులు సామాన్యులని ఒకే అన్నం తింటున్నాం అని చెప్పి వాళ్ళంతా ఆత్మగౌరవంతో బతుకుతుంటే కాంగ్రెస్ ఓటేయాలని చూస్తుంటే మాకు ఓటమి ఎందుకు వస్తుందండి? ఎటు చూసినా సరే బలమైన అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో 45,000 ఓట్లు తెచ్చుకోండు, ఒకసారి 18,000 ఓట్లు తెచ్చుకోండు. బీసీ బిడ్డ, అక్కడ ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అన్ని సినిమా కార్మికులు వాళ్ళు వచ్చి మూకణమగా లేఖలు రాసి మేము బహిరంగంగా 24 సంఘాలు మద్దతు తెలిపినాయి. అదేవిధంగా సామాజిక వర్గాలు కూడా వాళ్ళు ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఆ రాజకీయాలు మేము చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది చెప్పుకుంటున్నాం. చెప్పుకోవడం ఇప్పుడు మీ అజారుద్దీన్ అస్త్రం అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వ్యూహమా, లేకపోతే జాతీయ స్థాయిలో బీహార్ లో కూడా అక్కడ ఈ మైనారిటీ అస్త్రాన్ని చూపించి అక్కడ ఓట్లను కూడా మీరు గెలుచుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది చేస్తున్నారు అనేది విమర్శ. అది వాళ్ళు ఎన్నో విమర్శలు చేసుకుంటారు, మాకేం సంబంధం చెప్పండి. మేము అక్కడ ఉన్నటువంటి 4 లక్షల ఓట్లలో మెజారిటీ ఓట్లు సంపాదించి మెజారిటీ కోసం మేము చూస్తాను. ఎందుకు? ఏ విధంగా 500 సిలిండర్లు లబ్ధి పొందే వాళ్ళు 19,650 మంది ఉన్నారు. ఇన్ని రకాల 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అక్కడ. కాబట్టి మాకు వచ్చినటువంటి గెలుపు పైన మాకు ధీమా ఉన్నది. మెజారిటీ కోసం చూస్తున్నారు అంతే. 60,000 50,000 అని చూస్తున్నాం. ఎందుకంటే మా సంక్షేమ పథకాలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, అభ్యర్థి బలం ఉన్నది. గతంలో అజారుద్దీన్ గారికి 65,000 ఓట్లు వచ్చినాయి. 16,337 ఓట్లతోనే ఓడిపోయాడు 2023లో ఆయన.
మరి ఓడిపోయిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దని కదా కాంగ్రెస్ గతంలో చెప్పింది. మరి మీరు పెట్టుకున్న నిబంధనలు మీరే తుంగలో దొరుకుతారా? దీని సమాధానం చెప్పండి ఫస్ట్. మా పార్టీ నిబంధన వేరే వాళ్ళు ప్రశ్నించడానికి వీలు లేదు. అదేంటి? వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, మైనార్టీల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఇచ్చుకోమనండి. ఒక్క నిమిషం మానతరే కదా, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. గతంలో కాంగ్రెస్ అన్నది కదా ఓడిపోయిన వాళ్ళకి పదవులు లేవు అన్నదా లేదా? అన్నారు కదా. ఉన్న ప్రత్యేక పరిస్థితిని బట్టి అన్నాం. మీ ఇష్టానికి మార్చుకుంటారు, మార్చుకునే అధికారం మాకున్నది. మీ ఇష్టానికి మార్చుకుంటారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. అది మా పార్టీ, అది జాతీయ పార్టీ. అది ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని శిరసా వహించి ఓకే, మీరు పెట్టుకున్న రూల్స్ మీరే మార్చుకుంటారు మీ అవసరాల కొద్దీ. మా ఇష్టం, అది మా పార్టీ అండి, మా రాజ్యాంగం, మా పార్టీ. అది యు ఆర్ అడ్మిటెడ్. టిఆర్ఎస్ పార్టీని మేము మార్చలేం కదా. యు ఆర్ అడ్మిటెడ్ టు దట్. ఓకే ఓకే, మీరు రాజీనామా చేసి మైనార్టీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇవ్వమనగలం మేము. వాళ్ళకి చిత్తశుద్ధి బుద్ధి ఉంటే ఇస్తారు. మాకు బుద్ధి ఉంది కాబట్టి మైనార్టీలకు న్యాయం చేయాలనుకున్నాం ఎప్పటి నుంచో. కానీ మరి ఆయన ఎమ్మెల్సీనే ఇంత మటుకు గవర్నర్ ఆమోదించలేదు కదా. ఏమైంది? ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి చేపట్టవచ్చు. మనం ఎంత ముఖ్యమంత్రి కూడా అయ్యారు అట్లా. రేపు ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే ఎవరు రద్దు చేస్తారు? అంటే మీరు ఇచ్చినట్టు ఉండాలి. ఆయన ఒక మేధావి క్రీడాకారుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, అంతర్జాతీయ క్రీడాకారుడు కూడా ఆయన. అవును, కాబట్టి అందుకే ఆయన ఎంచుకున్నారు మీరు, అన్ని చోట్ల పనికొస్తారని. చూద్దాం, అప్పుడు అడ్డు చెప్పినప్పుడు అప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూద్దాం. ముందే ఎందుకు అనుమానించాలి చెప్పండి? మనం మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది. అజరుద్దీన్ లాంటి గొప్ప మంచి వ్యక్తిని, జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతున్న వ్యక్తిని మన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తుంటే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి వీళ్ళకి? ఆ తుఫాన్ నీళ్ళ కన్నా తుఫాన్ కన్నా ఎక్కువ ఉంది వీళ్ళ కన్నీళ్ళు, ఎక్కువ కనపడుతుంది. వీళ్ళు ఎక్కువ ఏడుస్తున్నారు, తుఫాన్ కంటే ఎక్కువ ఏడుస్తున్నారు. ఓకే రైట్. మల్లయ్య గారు, తుఫాన్ కంటే ఎక్కువ ఏడుపులు మీ దగ్గర నుంచే వస్తున్నాయంట, బోల్డ్ అంత కన్నీళ్లు. ఎందుకంటే అక్కడ అజారుద్దీన్ని పెట్టినందుకు. అంటే ఒక మైనారిటీ వ్యక్తికి, ఒక నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మంత్రి పదవి ఇచ్చి మేము సత్కరించుకుంటుంటే ఇది మీకు అన్డైజెస్టబుల్గా ఉందా? అందుకోసమే ఏడుపులా మీవి? ఈ మమకారం, ఈ ప్రేమ అజారుద్దీన్ మీద, మైనార్టీల మీద ఎన్నికలలో ఓడిపోగానే ఉంటే బాగుండేది. ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీయే లేకుండా ప్రభుత్వం నడుస్తూ ఉంటే, మైనార్టీయే లేకుండా మంత్రులుగా ఉంటే, ఆ మంత్రులుగా ఇచ్చే అవకాశం ఉన్నా కానీ ఇవ్వకుండా ఇన్ని రోజులు కాలయాపన చేసి ఇలా ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే మైనార్టీల అది కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయినా దీన్ని సమర్థించుకోవటం అనేది ఓడిపోయిన అభ్యర్థికి. రెండోది, తుఫాన్ కంటే ఎక్కువ ఏడుపుందని అంటున్నారు. సరే, ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటున్నారో ఏందో అందులో వాస్తవం ఉందో లేదో ప్రజలు కూడా ఆలోచిస్తారు. కానీ ప్రజల అది ఎవరు సంజాయించాలి? ప్రజల దాని కన్నీరుని కూడా తుఫాన్ తో పోలిస్తే మరి కాంగ్రెస్ నాయకులు మంచిదే. ఈ రోజు వరద బాధితులుగా మారిపోయిన వాళ్ళు, పంట కోల్పోయిన వాళ్ళు, పెన్షన్ వాళ్ళు కింద డబ్బులు వస్తాయని ఆశపడి ఓట్లు వేసిన వాళ్ళు, గ్యాస్ రానోళ్ళు. మల్లన్న గారు, ప్రజలందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారట. వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తున్నారు, వాళ్ళంతా బిందాస్ హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు మాదే, మేము మెజారిటీ కోసం మాత్రమే చూస్తున్నాం, ఎంత వస్తుంది మెజారిటీ అనేది మాకు ఉన్నటువంటి ఆతృత ఇప్పుడు అని చెప్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులది మాటలు ఎంత విడ్డూరంగా ఉన్నాయనంటే, వాళ్ళు ఆ రోజు అధికారంలోకి రావడం కోసం మాత్రం అరచేతులు వైకుంఠం చూపించేసి అందలం ఎక్కడానికి అలివిగాని హామీలు ఇచ్చిర్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయకుండా మేము అన్ని చేసేసినాము, అంతా సస్యశ్యామలమే అయిపోయింది. అసలు మామూలుగా వివాహ భోజనం తింటున్నట్టు అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల బాధలు అర్థం కావట్లే. ఏ రోజుకు ఆ రోజు శాంతి భద్రతల వైఫల్యం గురించి అర్థం కావట్లే. ఈడ రియల్ ఎస్టేట్ రంగం పడిపోయి హైడ్రా బాధితులుగా మారిపోయేసి మోసీ బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి తిట్లు దీవెళ్ళు అవి అవపడట్లేదు. ఈ రోజు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పగూలిపోయి వేరే రాష్ట్రానికి తరలిపోతా ఉంటే దాని గురించి పట్టింపు లేదు. రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోతా ఉంటే దాని గురించి పట్టింపు లేదు. ఎంతసేపు వీళ్ళు అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ అధికారాన్ని ఎట్లా హస్తగతం చేసుకోవాలి, ఎన్నికలు వస్తే మాయమాటలు ఎట్లా చెప్పాలనే ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్దామనే ఆలోచన లేదు. వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తూ మైనారిటీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ హయాంలో ఓకే మహమూద్ అలీ హోంమంత్రిని చేశారు, బట్ అదర్ దాన్ దట్ ఇంకా మీరు ఏం చేశారు? షాదీ ముబారక్ గాని అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకున్న దాంట్లో మైనార్టీలని భాగస్వామ్యం చేసి పెన్షన్లతో సహా ఇచ్చిన ఘనత, అదే రకంగా
పసిపిల్లలకి కేసీఆర్ కిట్లతో సాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. పేదరికంలో మగ్గుతున్న ఈ మైనార్టీ వర్గాలకి చేయూతనిచ్చి ఈ రోజు ఎంతో అంతో ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డ ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. స్వాతంత్రం నాటి నుంచి మైనార్టీల్ని పావులుగా వాడుకున్నారు. మైనార్టీల్ని కాంగ్రెస్ లో భాగస్వామ్యం అని చెప్పేసి ఓటు బ్యాంకుకు వాడుకున్నారు తప్ప మైనార్టీలకు చేసింది లేదు, ఒరగబెట్టింది లేదు. అటువంటి మైనార్టీల్ని అక్కున చేర్చుకొని అన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుడు మాదిరిగా భాగస్వామ్యం ఇఫ్తారు విందులతో సహా ఇచ్చేసి ఇప్పుడు అజారుద్దీన్ అస్త్రానికి బీఆర్ఎస్ బీజేపీ భయపడుతోందా? అందుకోసమనేనా ఆయన మంత్రిత్వం చెల్లదు, తర్వాత ఎంసీసీ ఉల్లంఘన కిందకు వస్తుంది, ఇది రకరకాల కంప్లైంట్స్ చేస్తా ఉన్నారు? మేము భయపడాల్సిన అవసరం లేదండి. ఉన్న వాస్తవాన్ని ప్రజలకి వివరించే పనిలో మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. కానీ ప్రజలు కూడా ఈ రోజు అన్ని ఆలోచిస్తున్నారు విచక్షణతోని. ఈ రోజు వచ్చింది ఆ ప్రేమ. ఇచ్చిన మంత్రిత్వ శాఖలలో ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? కొండ శిరేఖ గురించి మామూలుగా నిన్న మొన్నటి వరకు మనం ఎపిసోడ్ల కింద ఎపిసోడ్ విన్నాం. ఎవరి మంత్రిత్వ శాఖలోనైనా ఆధిపత్యం వాళ్ళకి తెలియకుండానే సమావేశాలు జరుగుతున్నాయి, వాళ్ళకి తెలియకుండానే అనేక రకమైన ఆధిపత్యం జరుగుతూ ఉంది. నామమాత్రంగా రబ్బర్ స్టాంపు అది మాది జాతీయ పార్టీ అండి, మా జాతీయ పార్టీ ఇట్లాంటివి మస్తు జరుగుతాయి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మేము నిబంధనలు పెడతాం, మా అవసరానికి మేము మార్చుకుంటాం, మధ్యలో మీకేంది, మీరెందుకు అడుగుతున్నారు? ఇక మరి ఇవాళ ప్రజాస్వామ్యంలో సామాన్యుడికైనా అడిగే హక్కు ఉంటది. వాళ్ళు నియంత్రణతో పోకల్లో మామూలుగా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీ వాళ్ళకు సొంతానికి సంబంధించింది అయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏ రోజుకి ఆ రోజు నియమ నిబంధనలు మార్చుకుంటాం, మేము చెప్పిందే వేదం అని చెప్పేసి అని అంటే దానికి చెప్పగలిగేది ఏం లేదు. గతంలో ఎన్నో అనుభవాలు వాళ్ళకి ఎదురైనాయి. 24 సీట్లకే ఉమ్మడి రాష్ట్రంలో పరిమితమైంది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మామూలుగా పలచబడిపోయింది ప్రజలలో. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య లవ్ అఫైర్ నడుస్తోందా? బీఆర్ఎస్ ని గెలిపించడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది జూబ్లీ హిల్స్ లో అనేది కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వాళ్ళు ఆడలేక మధ్యలో జరువు అన్నట్టు వాళ్ళు గెలవలేక రేపు మేము గెలుస్తున్నామని చెప్పి గతంలో లోక్సభ ఎలక్షన్స్ లో చూసాం కదా, 8 చోట్ల మీరు వాళ్ళకి సహకరించి 8 సీట్లు ఇప్పించారు. ఇప్పుడు వీళ్ళు మీ రుణం తీర్చుకోవడం కోసం వీళ్ళు మీ గెలుపు కోసం ట్రై చేస్తున్నారు అనేది జాతీయ స్థాయిలో జరిగిన పోటీ కాబట్టి ఆ రోజు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుగా ఎవరికి ఉండాలనే ఆలోచనతోని తెలంగాణ ప్రజానికో ఆ రోజు ఆలోచించి బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే చేసి ఉండొచ్చు. కానీ మేము ఒక రాజకీయ పార్టీగా ఉద్యమం నుంచి మొదలుపెట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు మాకు నాయకుడిగా ఉన్న తర్వాత మేము వేరే పార్టీకి ఏదో మద్దతు ఇవ్వాల్సిన అవసరమో లేకపోతే వాళ్ళని ప్రతిపాదించాల్సిన అవసరం మాకు లేదు. వేరే మద్దతు కూడా మాకు అవసరం లేదు. ప్రజలే శ్రీరామరక్ష. ఈ తెలంగాణ పార్టీకి ప్రజలే బాసులు అని చెప్పేసి అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మేము దాగుడు మూతలతోనో దోబూచులాటలతోనో దొడ్డిదారినో ఎవరితోని చేతులు కలపటమో వేరే దొడ్డిదారి ప్రయత్నాలు చేసే అలవాటు కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదు. మేము గెలవబోతా ఉన్నాము. ఆ గెలుపును తట్టుకోలేక ఇప్పటి నుంచే పక్కదో పట్టియడానికి దుష్ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తాం. రైట్, ఓకే దిలీప్ గారు. సో సోషల్ మీడియాలో ఒక మీమ్ బాగా ట్రోల్ అవుతా ఉంది. అదేంటి అంటే ఇటువైపు బండి సంజయ్, ఇటువైపు రేవంత్ రెడ్డి ఉన్నారు. బండన్న నేనేమో మంత్రి పదవి ఇచ్చినట్టు చేస్తా, నువ్వు మాత్రం దీనిపైన కంప్లైంట్ ఇచ్చి ఇది ఆపాలి అనేది ఒక మీమ్. అంటే నిజంగానే ఈ స్థాయిలో ఇంత మిమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నారని అనుకోవాలా? అంటే మీరు గెలవబోతున్నారు కాబట్టి మీ పైన ఈ రకమైనటువంటి రివర్స్ గేమ్ ఆడుతున్నారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గోదాలో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల లోపల మేము మా అభ్యర్థి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము దానికోసం దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. మా క్యాడర్ బూత్ స్థాయి నుంచి పనిచేస్తూ ఉన్నాము. సిన్సియర్గా మేము ఎఫర్ట్స్ పెట్టినాము. దానికి అనుకూలంగా మాకు వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు జూబ్లీహిల్స్లో, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ హామీ అమలు కాలేదు. అందుకనే మేము భారతీయ జనతా పార్టీని ఆదరిస్తామని చెప్పి అదే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల 2 పార్టీలను చూసిండ్రు. ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు.
మీరు చూసారు కదా ఇప్పుడు ప్రత్యేకంగా మన జూపల్లి కృష్ణారావు గారు పోయినప్పుడు అక్కడ ఉండే ఒక మహిళ అంటే వృద్ధ మహిళ లాస్ట్ ఎలక్షన్స్ లో మాగంటి గోపీనాథ్ని ఎదుర్కోలేకపోయాడా లేదంటే ఏంటి ఎందుకు అతను ఓటమి కారణాలు? కాదండి, ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ ఒక దౌర్జన్యపూరిత వాతావరణం ఉంది. ముస్లిం మైనారిటీ వర్గం ఎక్కువ ఉన్నది. 1,20,000 ఓట్ల దాకా, దాదాపు 1,20,000 పైచిలకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో వీరు అపీజ్మెంట్ వారైనా వీరైనా, బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, అప్పుడైనా ఇప్పుడైనా ఎంఐఎం పార్టీ మద్దతుతోటి ఆడ పోటీ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఆశీర్వాదంతో ఒక రకంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి వీళ్ళకి అభ్యర్థి ఉంటాడు, వారు చెప్పిన అభ్యర్థి వీరు డిసైడ్ చేస్తారు. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో కానీ లేకుంటే రాజకీయ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుందనంటే, ఇంకొక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదే పార్టీలో ఉంటాడని చెప్పి కేసీఆర్ గారన్న కనీసం గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అభ్యర్థి అక్కడ ఇచ్చిపెట్టండి. మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కేస్తే బీఆర్ఎస్ అంటున్నారు అని అంటున్నారు, అసలు బీజేపీకి ఓటేసే వాళ్ళే లేరని వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నాం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దాంట్లో ఉంటారు అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే గెలిచిన పక్కా నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి, వారు ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు మొన్న ఎంపీ ఎలక్షన్ లోపల? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. కనుక ఈ పార్టీల విన్యాసాలు చూస్తున్నారు కాబట్టి, ఈ జుగుప్సాకర విన్యాసాలు చూసి విసిగిపోయారు కాబట్టి ఆ పార్టీలకు ఓట్లు వేయడానికి అవకాశం లేదు. ఈ పార్టీకి ఓటేసినా అక్కడనే, లేదు అనుకుంటే ఆ పార్టీకి ఓటేసినా. మైనారిటీలు మీకు ఓటేస్తారా? ఇప్పుడు మైనారిటీల ఓట్ల కోసం వీళ్ళందరూ ఆడుతున్న నాటకం కదా. ఇప్పుడు సడన్ గా అజరుద్దీన్ గారు ఎందుకు వచ్చారు ముందుకి, తెరపైకి ఎందుకు వచ్చారు? మైనారిటీ ఓటు బ్యాంకు నాట్ ఓన్లీ మీరు చెప్పినట్టు, ఇంతకు ముందు మీరు ప్రోమోలో చూపించినట్టు ఇక్కడ కాదు, ఈ వ్యూహం రచించింది ఢిల్లీలో రచించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రచించింది. దానికి బీహార్కు తెలంగాణకు ముడిపెట్టాలి, ఈ రెండు దగ్గరలో లబ్ధి పొందాలి, ముస్లిం ఓట్లను మేము ఈ మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓట్లను లబ్ధి పొందాలని ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ 100% అజరుద్దీన్ ఎవరండి? ఒక దేశానికి వ్యతిరేకంగా పనిచేసిండు ఆయన ఎన్నిక అదేంది క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేసిండ్రు. బీసీసీఐ జీవితకాల బ్యాన్ విధించింది ఆయన పైన. అదే బ్యాన్ తర్వాత ఎత్తేసిండండి, కానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిండు కదా ఆయన, క్రికెట్ ఫిక్సింగ్ లో ఉన్నాడు కదా. దాని తర్వాత ఈ HCAలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు మా ఫండ్ దగ్గరలో ఎన్ని అవకతవకలు జరిగినాయి ఆయన మీద ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది కదా. కనుక మేము ఏమంటున్నామంటే ఆయన క్లీన్ చిట్ కాదు, ఆయన కడిగిన ముత్యం కాదు. కనుక ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరికి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిండు సడన్ గా అజరుద్దీన్ గారు అని అంటే, వారికి ఒక ముస్లిం అభ్యర్థి కావాలి, ముస్లింలకు ఆ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలి. ఇక్కడ ఓడిపోతున్నామని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్స్ వచ్చినాయండి, అన్ని సర్వేలలో ఓడిపోతున్నారని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, పాపం రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీ గారు ఉన్నారు కదా, మరి ఆయన పక్కన అదే వారందరినీ వదిలిపెట్టి సడన్ గా అజరుద్దీన్ గారిని ఎందుకు తెచ్చారు? ఇంకొకటి, ఈ అభ్యర్థి కూడా బ్యాగేజ్ అండి కాంగ్రెస్ పార్టీకి. ఈ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా బ్యాగేజే కదా. అతని కుటుంబ నేపథ్యం ఏంది, అతని రాజకీయ నేపథ్యం ఏంది? అతని తండ్రి రౌడీ షీటరు, నగర బహిష్కరణకు గురి కాబడ్డ అతని తండ్రి. మొన్నటికి మొన్న పోలీసులు, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, పోలీసులు బైండ్ ఓవర్ చేశారు కదా. ఎవరిని? చిన్న శ్రీశైలం యాదవ్ ను ఆయన తమ్ముడిని, ఇద్దరిని బైండ్ ఓవర్ చేశారు. మీరు గడిచిన సంవత్సరంలో నవీన్ యాదవ్ బ్రదర్, ఆయన తమ్మునికి వ్యతిరేకంగా హిజ్రాల్ పోలీస్ స్టేషన్ ముందర మాకు నెలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నాడు, ఈ వేధింపుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి హిజ్రాల్ అందరు పోయి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తే, వారిపైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయని మీరు చెప్పిన గెలుపు మాదే అని చెప్తున్నారు. అదేనండి నేను ఏమంటున్నానంటే, ఇన్ని విమర్శలు కాదు, అది ఆరోపణలు కావు, ఇవి ఫ్యాక్ట్స్. మేము ఏవి కూడా మేము చెప్పినవి కాదు, పోలీస్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి కదా. ఇవన్నీ పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి, మేం కాదు కదా చెప్పింది. ఆ ప్రభుత్వం ఉన్న ఆయన పైన రౌడీ షీటు అట్లనే ఉంచింది, ఈ ప్రభుత్వం ఉన్న ఈ రౌడీ షీటు. ఇప్పుడు అంత కడిగిన ముత్యం అయితే రౌడీ షీట్ ఎత్తేయమని చెప్పండి, ఎందుకు బైండ్ ఓవర్ చేయించారు ఈ ప్రభుత్వంలో? కనుక మేము ఏమంటున్నాం అంటే, మీకు ఎవరు అభ్యర్థులు దొరకనట్టు మీరు నేరమయ రాజకీయాల కోసము ఒక ఎంఐఎం తోటి అపవిత్ర కలయిక చేసుకొని మీరు రాజకీయం చేయడం కోసం చూస్తున్నారు.
ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రారంభమైందో ఎంఐఎం మద్దతుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆట మొదలు పెట్టిందో అప్పుడే ఎంఐఎం గుండాలందరికీ రెక్కలు వచ్చినాయి కదా, మొత్తం తల్వార్లు కత్తులు తుపాకులు తీసుకొని బయటకు వస్తా ఉన్నారు కదా. మొన్నటికి మొన్న పోలీసులు మర్డర్ చేశారు కదా నిజామాబాద్ లో, ఎంఐఎం గుండా కదా. నిన్నటికి నిన్న డీసీపీ పైన దాడి చేసిన ఎంఐఎం గుండా కదా, అతను రౌడీ షీటరు. ఇక్కడ మా గోసేవక్ పైన కాల్పులు జరిపింది ఎంఐఎం గుండా కదా. ఏం చేస్తామనండి, గన్ కల్చర్ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. గన్ కల్చర్ ఎక్కడనో మొదలు కాలేదండి, మంత్రుల దగ్గర నుంచే మొదలైంది. తుపాకులు కనతలకు గురిపెట్టి 100 కోట్ల సెటిల్మెంట్ చేసిన ఘనత ఈ కేబినెట్ మంత్రి, ఈ కేబినెట్ లో ఉన్న మంత్రి కదా. అరే మీరు అధికారంలో ఉన్న పార్టీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి అధికారంలో ఉన్న కేబినెట్ మంత్రి ఇంటిపైకి పోయినరా లేదా అరెస్ట్ చేయడం కోసం, నేరస్తుల్ని అరెస్ట్ చేయడం కోసం? అంటే ఏమన్నట్టు, మీరు ఒకవైపు పోలీసులదన్నా తప్పు కావాలి, లేదనుకుంటే కేబినెట్ లో ఉన్న మంత్రులన్నా తప్పు కావాలి. ఎవరిది తప్పు కాకుండా ఎందుకు సద్దు మనిగింది ఈ వివాదం? ఎందుకు సద్దు మనిగిందంటే ఈ ప్రభుత్వం ట్యాగ్ లైన్ ఏంటంటే దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం. ఇది ఒక్కటే తప్ప ఇంకొకటి కానే కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఓట్లేస్తారండి వీళ్ళకి? కాంగ్రెస్ పార్టీకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది, ఎట్లా అడుగుతుంది, ఎందుకు వేయాలి? మళ్ళీ మాట్లాడదాం. రామ్మోహన్ సార్, రామ్మోహన్ గారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వేస్తున్నటువంటి పెద్ద ప్లాన్ అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఆయన ప్రతిభను చూసా, లేదు అనంటే జాతీయ స్థాయిలో ఒక వ్యూహాన్ని రచించేటువంటి భాగంలో బీహార్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్ట్రాటజీగా చూడాలి దీన్ని. రాజా గారు, మీకు అట్లాగే మనవతరాయ్ గారికి, మల్లయ్య గారికి, అట్లాగే దిలీప్ ఆచార్య గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా ఒక అడ్వకేట్ గా నేను లీగల్ గా ఏం చెప్తాను. నేను అంటే సమయమే సందర్భం అవునా కాదా ఒకటి. రెండో, దాని రాజ్యాంగంలో దారిన పోయే దానయ్య కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు, ఎవరు అర్థం. కాకపోతే 6 నెలల లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభలో వారి మెంబర్ కావాలి, ఎలక్ట్ కావాలి. అప్పటిదాకా లేకపోతే 6 నెలల తర్వాత ఆటోమేటిక్ గా పోతారు. ఇది రూల్ చెప్తుంది. కనుక నిజంగా చెప్పాలంటే ఈ రూల్ ఎందుకు బాగా ఉపయోగించుకోవచ్చు అంటే, సమాజంలో మనకు చాలా మంది నిపుణులు ఉంటారు. వాళ్ళని తీసుకోవడం వల్ల మంత్రివర్గంలో పరిపుష్టత ఏర్పడుతుంది, మంత్రివర్గంలో అనుభవం ఏర్పడుతుంది. వచ్చిన ఉదాహరణ, గతంలో మన్మోహన్ సింగ్ గారిని రిజర్వ్ బ్యాంకు మన చైర్మన్ గా ఉన్న ఆయన తీసుకొచ్చి పి నరసింహరావు గారు ఆర్థిక శాఖ మంత్రికి పెట్టుకున్నారు. ఆ వెసులుబాటు వచ్చింది. తర్వాత ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఎప్పుడు కూడా రాజ్యసభ కూడా 6 నెలల తర్వాత 6 నెలల్లో ఎన్నికయ్యారు. అట్లాగే మన దగ్గర చూడండి, ఇప్పటికి మోడీ గారు జయశంకర్ గారిని పెట్టుకున్నారు. జయశంకర్ గారు ఒక మంచి అధికారి, అటువంటి ఆయన పెట్టుకున్నారు. చాలా పదవులు. అజిత్ దోవల్ గతంలో గూఢచర్యలో పనిచేసిన వాడు, ఆయన తీసుకొచ్చి మంత్రి వలే, కానీ అంతకంటే పెద్ద పోస్ట్ వరకు దేశ భద్రత ఆయన చేతిలో పెట్టారు. ఇట్లాంటివన్నీ వెసులుబాట్ల కోసం రాజ్యాంగంలో పెట్టుకునేవి. కనుక ఇది మంచిది అంటున్నాడు. దీనిని దుర్వినియోగం అవుతుందా, సద్వినియోగం అవుతుందా అంటే, నేను మానవతరాయ్ గారి మీద చాలా గౌరవం ఉంది, కానీ మా పార్టీ మా ఇష్టం అంటే చెల్లదు అంటున్నాను. ఎందుకు ఇలా చెప్పాలి? ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. వాళ్ళు 75 ఏళ్లకు రిటైర్ అవుతా అన్నాడు కదా, మా పార్టీ సిద్ధాంతం పెట్టుకుంది కదా. మరి 75 ఏళ్లకు మోడీ గారు ఎందుకు దిగారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయలేదా? నేను బీజేపీ పక్కన పెట్టా. బీజేపీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ రూల్ వాళ్ళదే అని అనలే కదా, మనం విడిచిపెట్టలే కదా. అద్వానీ గారి నుంచి మిగతా వ్యక్తులు 75 ఏళ్ళు ముగిస్తే మీరు ఎందుకు ముగించారు అని మోడీ గారిని అడుగుతున్నారు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి మీ పార్టీ గురించి వాళ్ళు అడుగుతారు కదా. అంటే మనకో న్యాయం, వాళ్ళకో న్యాయం ఉండదు కదా ఒకటి. రెండోది ఏంటంటే, మీరే పెట్టుకున్నారు కదా ఈ రూలు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దని, ఒకే కుటుంబంలో 2 పదవులు ఇవ్వద్దని కదా. అవన్నీ ఒప్పుకుంటూ వస్తున్నా. మీ రూల్స్ మీరే బ్రేక్ చేస్తున్నారు. అవి పోదురు కాక నాకేటి సిగ్గంటే మనం ఎవరేం చేయలేం. ప్రజలు చూస్తుంటారు, ఈ డ్రామా అంతా ప్రజలు చూస్తుంటారు. బీజేపీ కావచ్చు, మీది కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ మన బీఆర్ఎస్ కూడా కావచ్చు. నేను అనుకుంటున్నాను, మైనార్టీ మంత్రి లేకపోవడం లోటే. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళ లేకుండా మంత్రివర్గం ఉన్నది కదా. మొదటిసారి మహిళకు ఎక్కడికి ఇవ్వలేమన్నాడు 2018 తర్వాత. మరి అది కూడా చూసినాం కదా. మనం విరాయింపుదారులకు సగం మందికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. వాళ్ళు ఇష్టమని మనం ఊరుకోవాలి కదా. అవి విమర్శించినాం కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ మరి మనకు మహిళా మంత్రి లేదా, ఎందుకు లేరని మనం కూడా చర్చ పెట్టాం కదా రోజా గారు. కాదు, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు హామీలు ఇచ్చిండ్రు, ప్రజలు మీ పార్టీ రూల్స్ పెట్టుకున్నారు. అంటే మాది జాతీయ పార్టీ, మేము రూల్స్ పెడతాము, మా ఇష్టం వచ్చినప్పుడు మేమే బ్రేక్ చేస్తాము అని అంటే అది ఎట్లా కరెక్ట్ అయితే? నేను శబరాన్ని తల పెట్టగా అట్లా చేస్తేనే 3 రాష్ట్రాలు మిగిలిపోయింది కదా. ఎక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీలో ఉందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోతూ వచ్చింది. ఎక్కడ బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని మొత్తం చంపుకుంటూ పోయి, అది పశ్చిమ బెంగాల్ నుంచి ముందు పెడితే 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని కంపెనీ జాతీయ పార్టీలు అనుకుంటారు. దానికి ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న రూలే వాళ్ళు బ్రేక్ చేసిండు అనుకుందాం సార్. ఓడిపోయిన వాళ్ళకి పదవులు ఇద్దామని అనుకున్నారు. ఇంకా మస్తు మంది సీనియర్లు ఉన్నారు కదా పార్టీలో, బోల్డ్ మంది సీనియర్లు ఉన్నారు కదా. జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, మధుయాష్కి,
వీళ్ళందరూ సీనియర్లు కదా. సుదర్శన్ రెడ్డి అని నేను పక్కన పెట్టి మైనారిటీ గురించి చెప్తాను నేను. ఇప్పుడు అంటే మైనారిటీకే ఇచ్చారు అని అంటే మరి అది కేవలం జూబ్లీ హిల్స్ దృష్టిలో పెట్టుకుని అన్నట్టే కదా. అది ఎవరి చిన్నపిల్లని అడిగినా అర్థం అవుతుంది కదా. మన మానవతరాయ్ గారు ఇప్పి చెప్పింది ఏం లేదు, సన్యాసుల మఠం కాదు. కేసీఆర్ ఎప్పుడైనా రాజకీయ పార్టీ సన్యాసుల మఠాలు కావాలి, నిజమే, కరెక్ట్ కాదంటే. కానీ ఇది సమయము సందర్భం రెండు కాదంటున్నా. లీగల్ గా 2 చిక్కులు వస్తాయి వీళ్ళకు. ఒకటేమో ఎలక్షన్ కోడ్ హైదరాబాద్ జిల్లా మొత్తం అమల్లో ఉంది. హైదరాబాద్ జిల్లా అంటే మళ్ళీ జిహెచ్ఎంసీ కాదు, 29 సీట్లు వేరు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో భాగం హైదరాబాద్ జిల్లాలో భాగం ఇది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు అనేది ఒకటి అంటున్నా. రేపు పొద్దున కోర్టు కానీ తెల్లదు, నెంబర్ 1. రెండోది ఏమవుతుందంటే ఎలక్షన్ ఏం చెప్తుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. గవర్నర్ గారు కూడా ఏం చేయాలంటే ఎన్నికల పీరియడ్ లో ఇవ్వచ్చు అయిపోద్దా, మంత్రివర్గ విస్తరణకు ఫలానా ఏం లేదు. కాకపోతే ఒక నైతిక బాధ్యత గవర్నర్ మీద ఉన్నది, గవర్నర్ కూడా ఆపుతారేమో అనుకుంటున్నాను. రెండోది కోదండరామ్ గారిని అజరుద్దీన్ ఇద్దరిని బక్రాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళ మీద కోపం లేదు నాకు. ఆ బక్రాలు ఏం చేస్తుందంటే గతంలో రాజకీయ పార్టీలో ఉండకూడదు, రాజకీయ పార్టీ కార్యకర్త అని దాసో శ్రవణ్ను ఇవ్వకపోతే ఇప్పుడు ఈ కోదండరామ్ గారు ఎట్లా లెక్కలోకి వస్తారు? అజరుద్దీన్ పక్కన పెట్టు, అజరుద్దీన్ నువ్వు కుర్రా సత్యనారాయణ గారి వేరే అనుకుందాం. ఒక పార్టీకి అధ్యక్షుడు, నిన్నగాక మన పార్టీ జెండా ఎత్తుడు, ప్రతి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ గారికి ఇవ్వచ్చు, తప్పులే. అజరుద్దీన్ కి ఇవ్వచ్చు, కోదండరామ్ గారికి ఇవ్వచ్చు. ఏ కోటాలు ఇవ్వాలి? గవర్నర్ కోటాలు ఇవ్వడానికి వీలు లేదంటున్నాను. గవర్నర్ కోటా స్పష్టంగా పేర్కొన్నది. అది కాకుండా మీ ఎమ్మెల్యే నుంచి చేయండి. ఎమ్మెల్యే మీకు ఓట్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చుకోండి. స్థానిక ప్రభుత్వానికి పోటీ చేసి గెలిపించండి. ఇదంతా కాంగ్రెస్ కి తెలియదు అంటారా రామ్మోహన్ రావు గారు? ఇలా ఎంసీసీ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఇది చెల్లదు, బీసీ రిజర్వేషన్ లాగానే బౌన్స్ అవుతుంది అంటున్నాను స్పష్టంగా. ఎట్లా అయిద్దంటే రోజా గారు, ఇప్పుడు నేను ఇచ్చినట్టు నటిస్తా, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు అని చెప్పి ఒక కాంగ్రెస్ లీడర్ ఏమంటున్నారంటే, సార్ ఎవరు అభ్యర్థి పెట్టకపోతే ఏమైంది ఏం కాదు కదా సార్, అభ్యర్థి పెట్టకండి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ రిజర్వేషన్ విషయాలు అదే అన్నారు కదా, ఎవరు కోర్టుకు పోదు ఎవరంటే. నేను 4 కోట్ల ప్రజలకు గుర్రమూతికి బట్ట కడతారా? 4 కోట్ల ప్రజలు ఆపలేరు కదా మీరు అంటున్నాను. అందుకని ఇక్కడ 2 జరిగే అవకాశం. అయితే ఈ విషయంలో వాళ్ళు ఇంకొక మాట చెప్తున్నారు సార్. అంటే ఇక్కడ శ్రీ గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ కి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకి పోలింగ్ 20 రోజుల ముందే మరి ఆయనకి బీజేపీ ఎట్లా మంత్రి పదవి ఇచ్చింది రాజస్థాన్ లో అనేది వాళ్ళు అడుగుతున్నారు. పోలింగ్ 20 రోజుల ముందు తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదమ్మా. నేను తప్పు ఒప్పు అయితే తప్పే కావచ్చు, అది తప్పే కదా. ఇప్పుడు తమిళసై ఇప్పుడు గవర్నర్ నియామకాల్లో కూడా ఎంత చూస్తున్నాం కదా మనం. ఒక క్రియాశీల రాజకీయాల్లో 5 ఏళ్లు పూర్తిగా దూరంగా ఉన్న వాళ్ళకి గవర్నర్ పదవులు ఇవ్వాలి, రూల్ అది ఉన్నది. పాటించిన తమిళసాయి గారు అక్కడ బీజేపీ అధ్యక్షులు అంత ముందు దాకా ఉంటారు, ఇక్కడికి వచ్చి గవర్నర్ అవుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోయి పార్లమెంట్ మెంబర్కి పోటీ చేస్తారు, ఓడిపోతారు. ఆయన భవిష్యత్తు అంతకరం అంతే అక్కడికి అయిపోయింది కదా. నేను స్పష్టంగా అజరుద్దీన్ రాజకీయ భవిష్యత్తును పాతి పెట్టే చర్య, కాలనాళ్ళకు వెళ్ళిపోతాడు ఆయన. ఇది ఇక్కడికి స్టాప్ ఇక్కడికే. ఒకవేళ ఇచ్చినా కూడా 6 నెలల దాకా ఆయన మంత్రి పదవి నిలవది అని అంటున్నారు. ఒకవేళ రేపు పొద్దున మొండికేసి ఒకవేళ గవర్నర్ గారు కూడా ఒత్తిడి గురై ఎట్లా మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి ఇష్టం అమ్మా, ఇష్టం. ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటే మానవతరాయ్ గారు అనేది కరెక్ట్. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయం చేస్తే ముఖ్యమంత్రి మన మంత్రులుగా ఎవరు ఉండాలని చేసింది కదా రేపటి మంత్రి ప్రకారం చాలా ఇస్తే చేస్తుంది. కానీ రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు పోతే ఇది చెల్లకుండా పోతుంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక చేసుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? ముస్లిం ఒక ఎలక్షన్ కేసులు చాలా చేసిన వాడిని అమ్మా అడ్వకేట్ గా నేను చెప్తాను. మతపరంగా కులపరంగా మనుషులను చీల్చి గాని, వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి గాని, పెరుగన్నం మీద భాష చేయించడం గాని, ఏదైనా ఇట్లాంటి అక్రమ పద్ధతులు చేస్తే తప్పనిసరి గెలిచిన తర్వాత గెలిచినా ఓడినా రేపొద్దున ఎలక్షన్ కేసులు పడతాయి అంటున్నాడు. అప్పటిదాకా ఎందుకు రేపటినే నా ఉద్దేశం అంటే వాళ్ళు శుక్రవారంగా మనకు గురువారంగా శనివారం రేపటికి మన కోర్టుకి ఎవరైనా పోవచ్చు చెప్పలేము. కానీ ప్రమాణ స్వీకారం చేసినా నిలిచేది కాదంటున్నాడు. గతంలో 2 సార్లు భంగమైంది కదా. కోదండరామ్ గారి విషయంలో ఎమ్మెల్సీగా చేస్తే కోర్టు కొట్టేసింది కదా, మీరు మళ్ళీ వెనక పోమన్నది కదా, నియామకం చేయొద్దంటే మళ్ళీ వాళ్ళు చేయడం వల్ల మళ్ళీ ఒక్క మాట ఏమైందంటే రేపు ఇది మండితనం, మా ఇష్టం మేమేం చేసుకుంటా పోతామంటే కోర్టులో నిలబడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిలబడు, లేకపోతే ఎన్నికల ప్రలోభం పెట్టి ముస్లింలకు ఇచ్చిందని మీరు అందరూ మాట షబ్బీర్ అలీ గారికి ఇస్తే ఎవరు వద్దన్నారు? షబ్బీర్ అలీ గారు ఇస్తే ఉన్నారు కదా, యూసుఫ్ అలీ గారు కూడా ఉన్నారు అక్కడ అదే నియోజకవర్గంలో. అంతేందుకు అసలు ఒరిజినల్ గా అజరుద్దీన్ గారు అసంతృప్తితో ఉన్నారట. మాట్లాడుతుంటే ఏమవుతుందంటే అజరుద్దీన్ గారే అసలు ప్రచారం సరిగ్గా పోతలేడు, ప్రచారానికి పోవాలంటే ఆయనపైనే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మన బీజేపీ నాయకులు చెప్పినట్టుగా కూడా అదే
ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా కదా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఉన్నది, అది సరే ఎత్తేసి నిషేధం ఎత్తేయచ్చు. కానీ మొన్న హెచ్సియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మన యూనియన్ దాని మీద కూడా కేసులు ఉన్నాయి కదా, అవినీతి పరుడని, అవినీతి ఈడీకి ఎంక్వైరీ జరుగుతున్నాయి కదా. ఈ స్థితిలో ఆయన వ్యక్తిగతం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆపద్ధర్మంగా మనకు ఆపద మొక్కులు అని ఉంటాయి రోజున, ఆపద మొక్కులు ఆపద వచ్చిన మొక్కుతో తిరుపతి వెంకటేశ్వర దగ్గర తర్వాత తీర్చుకుంటాం. ఇప్పుడు ఏం చేసిన ఆపద మొక్కులు లాగా ఈ ఎన్నికల కోసమే ఇది మంత్రి పదవి అందరికి తేడతలమే 1,20,000 మైనార్టీ ఓట్ల కోసం చేసిన మైనార్టీలు కానీ స్టంటే కావచ్చు. ఆ స్టంట్ను గమనిస్తారు ప్రజలు. ఒక్కటి ఇంకా ఇవన్నీ ప్రభావం చూపెట్టాయి అంటున్నారు. ఇప్పుడు మన సునీత గారి మీద సానుభూతుందా లేదా, లేకపోతే ఏడుపా, ఇవన్నీ అసలు మీది రాజకీయ ప్రయోజనాల నుండి కూడా ప్రజలకు పట్టాయి. ప్రజలు ఒక్కటే అడుగుతున్నారమ్మా, మీరు ఇచ్చిన హామీలు మాకు అమలు చేస్తారా లేదా కదా. లైట్ వెలగడం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అని చెప్తున్నారు. ఓ పక్క సునీతకి పాపులారిటీ లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకే డివిజన్ లో 2 మంత్రులు, ఇంకొక ఆయన్ని కూడా రెడీ చేసి జూబ్లీహిల్స్ లోకి వదలబోతున్నారు. ఒక మాట చెప్పిస్తాను, 50,000 మెజార్టీ లక్ష్యం ఏంటంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే 4 లక్షల ఓట్లు ఉన్నప్పుడు 380 ఉన్నప్పుడు కూడా 1,80,000 ఓట్లు, మొన్న పోయిన 1,86,000 ఓట్లు రావాలి. ఈసారి అన్ని పార్టీలు ప్రాంతీయ అసలు యాక్చువల్ గా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువైంది, కానీ అన్ని పార్టీలు ప్రిషియస్ గా తీసుకొని చావోరేవో తీసుకుంటున్నారు కనుక 2 లక్షల ఓట్లు కానీ పోలు కావు. 50,000 మెజార్టీ రావాలంటే ఎన్ని ఓట్లు వీళ్ళకి ఎదుటి వాళ్ళకి రావాలి అంటే మిగతా అంటే సగం మొత్తం అంతా 1,04,000 ఓట్లు వీళ్ళకే రావాలి. 50,000 మెజార్టీ రావాలంటే ఎట్లా వస్తాయి? మూడు పార్టీలు 3 ముక్కలాట ఆడుతున్నారు. ఒక్కటి ఈ దిలీపాచారి గారు ఏమనుకున్నా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది పోటీ, కానీ వాళ్ళు ఈ ఫలితాన్ని మార్చే శక్తి బీజేపీ. మానతర గారు, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రులపై చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అవినీతి మంత్రులు అని చెప్పేసి, అలాగే వాళ్ళ ఓఎస్డీలు కూడా దందాలు చేస్తున్నారు, గన్ కల్చర్ వాళ్ళ ఇంకా పెట్టరేగిపోతోంది కాంగ్రెస్ హయాంలో అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటూ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళీ అజారుద్దీన్తో మంత్రి పదవి అని చెప్పేసి రావడం, ఇంకొన్ని మీ పార్టీలోనే ఇంకొంత అసంతృప్తి రాగాలు వినిపించేటువంటి అవకాశం లేదా? ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు సందు దొరికినప్పుడల్లా అప్పుడు మీ రేవంత్ రెడ్డి వైఫల్యాలన్నీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఆయనే చెప్తూనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఇంకా ఇది పెరగదంటారా రోజు రోజుకి? ఏం కాదండి, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఏంటంటే కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో వాళ్ళ పార్టీని వాళ్ళు చక్క పెట్టుకోరు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఏడుస్తుంటారు. బీజేపీ నన్ను మాట్లాడేవండి, మీరే అధికారంలో ఉన్నారు కదా, నేను చెప్పలేను, మరి నేను పూర్తి చెప్పాలి కదా. మీరు మధ్యలో ఆపితే మళ్ళీ అది ఎడిపోద్ది. చెప్పండి. నన్ను చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మీరు అడ్డుపడండి. చెప్పండి. ఇప్పుడు గన్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరైనా? గన్ కల్చర్ ఎక్కడండి అది? ఇలా మొన్న ప్రశాంత్ సింగ్ పై గోరక్షకుడు పైన తుపాకీ ఎక్కడదండి, ఎక్కడ తయారైంది అది? అసలు ఈ దేశంలో తుపాకీలు ఎక్కడ తయారైతున్నాయి? బీజేపీ పాలిత ప్రాంతాల్లో తయారవుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో తయారైంది అది. మొన్న ఢిల్లీలో ఒక పక్క ఇక్కడ జరుగుతుంటే అక్కడ బీహార్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు, బీహార్ పోలీసులు కాల్ చేశారు. ఒక మంత్రినండి, ఒక మాజీ మంత్రిని ముంబైలో మొన్న 2024లో కాల్చి చంపారు. ఈ కాల్చుడు చంపుడు సంస్కృతి ఎక్కడదండి? బీజేపీ సంస్కృతి కాదా? వాళ్ళు మాట్లాడుతుంటే గన్ కల్చర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు. బీజేపీ బీఆర్ఎస్ హయాంలో ఇబ్రహీంపట్నంలో 2022 సంవత్సరంలో నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డిని చంపారు, గన్నులు పెట్టి 2 చచ్చిపోయారు అక్కడ. రియల్ ఎస్టేట్ మాఫియా. తర్వాత వామన్ రావు దంపతులను చంపింది ఎవరండి? ఘోరంగా కూరంగా నరికి కత్తులతో కటార్లతో. ఎవరండి వీళ్ళ మాట్లాడేది? అదే విధంగా సిద్దిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తుపాకీ పేల్చి 50 లక్షలు ఎత్తుకొని పోయారు. గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళ మాట్లాడేది. అది అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది అరికట్టే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. రాజ్యాంగం, భారత రాజ్యాంగం నాకు తెలిసి మొన్న జులై వరకు 2025 వరకు 106 సార్లు దాన్ని అమెండ్మెంట్ సవరణ చేశారు. అంటే భారత రాజ్యాంగాన్ని సవరణ చేసుకోలేదు. పార్టీలో ప్రత్యేక పరిస్థితులు ఇప్పుడు ఎవరు లేరు. ఆయన పదవి ఉన్నది ఎవరు? షబ్బీర్ అలీ గారికి పదవి ఉన్నది. కాబట్టి జాతీయ స్థాయిలో ఆకర్షణ ఉన్నటువంటి ఆటగాడు అతనికి మంత్రి పదవి ఇస్తే వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతుంది? అదేం నేరం అవుతుంది? ఎన్నికల ఉల్లంఘన కూడా కాదు నాకు తెలిసినంత వరకు అయితే కాదు. ఎందుకైతుంది అది? అసెంబ్లీ అనేది అక్కడ పరిధి, అది జిల్లాలో ఏం లేదు. అసెంబ్లీ పరిధి వరకు అక్కడ కోడ్ ఉన్నది, నియమ నిబంధనలు ఉన్నాయి. అది ఎట్లా నేరం అవుతుంది చెప్పండి? మంత్రి పదవి ఇస్తే ఎవరికి ఇవ్వాలో, అది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఆ విచక్షణాధికారం అధిష్టానానికి ఉంటుంది. అంతేగాని ఒక పార్టీ దగ్గర పోయి కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం ఉందండి. ఆయా వర్గాలను సంతృప్తి పరుస్తున్నామా లేదా, వర్గాలకు వచ్చిందా లేదా? మానవతరాయ్ గారు ఒక విషయానికి సూటిగా చెప్పండి, సమాధానం చెప్పండి. మానవతరాయ్ గారు
మధ్యలో అడ్డుపడకండి దిలీప్ గారు. నేను మోడ్ ఆఫ్ కండక్ట్ కాదు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. నేనేం వేరే అడుగుతలేను, సబ్జెక్ట్లనే ఉన్న ఒక పాయింట్ అడుగుతా ఉన్నా. ఎన్నికల నియమావళి అమల్లో ఉందా లేదా? అన్నగారు మానవతరాయ్ గారు ఒక్కటే సెకండ్ ఎన్నికల నియమావళి అమల్లో ఉందా లేదా? మీరు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సందర్భంలో చిన్న రేషన్ కార్డు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉంటది ఈ ప్రభుత్వము. ఎన్నికల నియమావళి అయిపోయిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని చెప్తారు, మీరు మంత్రివర్గ విస్తరణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా చేశాడగండి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశారని అడుగుతాను నేను. హైదరాబాద్ గాని తెలంగాణకి ఏం చేశారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారు చెప్పండి. సమాధానం చెప్తారు. మీ ఎమ్మెల్యే అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన మరుక్షణం నేను రాజీనామా చేస్తాను నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిండు. గానీ హుజూరాబాద్ గానీ దాని గురించి ఏం చెప్తారు? గెలిచారు గానీ పార్టీలు గెలవలే. ఆ తర్వాత పార్టీలు 4వ స్థానానికి పడిపోయినాయి అక్కడ. కాబట్టి హుజూరాబాద్ మనం ఎక్కడ తీసుకున్నా సరే, కంటోన్మెంట్ తీసుకున్నా, నారాయణఖేడ్ పటోల కృష్ణారెడ్డి గారి ఎన్నిక తీసుకున్నా, కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళు ఇక్కడేమో తెలుగు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న లాసరంజ గారు చనిపోతే సానుభూతి పనిచేసిందండి, అభివృద్ధి పట్టం కట్టారు. అదేవిధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పటోల కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్ చనిపోతే సానుభూతి పనిచేయలే. వారి అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు వారు నిల్చోబెడితే వారు ఓడిపోయారు. ఇప్పుడు మానవతరాయ్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ పార్టీలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తూ ఉన్నాయి, నిజమా కాదా? రాజగోపాల్ రెడ్డి నేను రిజైన్ చేస్తాను అన్న మాట నిజమా కాదా? ఉండండి మల్కాజ్గిర్ లో మురళీధర్ రావు గారని పాపం బీజేపీకి ఆయన రక్తాన్ని దారబోసిండు. ఆయనదే టికెట్ అన్నారు బీజేపీ. నేను అడిగేది కాంగ్రెస్ గురించి. మురళీధర్ రావు గారు ఆయనకి ఇచ్చారా టికెట్? వీళ్ళ మాట్లాడి ఎవరికి ఇవ్వాలో ఏందనే పార్టీలు ఇష్టం అండి, మేము ఏమైనా అడుగుతామా? ఒకళ్ళ మంత్రిత్వ శాఖల్లో ఇంకొకళ్ళు వచ్చి వేలు పెట్టడము ఇవన్నీ రోజు పార్టీ సంస్థాగతమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో విన్నారు కదా. ఓట్లు అడగాలంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము మంత్రి పదవి ఇస్తున్నాం కదా, మీరు 10,000 కోట్లు ఇవ్వండి. నిన్ననే మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధికి ఆంధ్రలో శంకుస్థాపన చేసిపోయిందండి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతారండి వీళ్ళు? ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఒక 5,000 కోట్లు చేయండి తెలంగాణకు, హైదరాబాద్ అభివృద్ధికి. అడుగుతా ఉన్నారు చిన్న విషయాలు, పెద్ద విషయాలు కాదు. కరెంటు బిల్లులు పెరుగుతా ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయని అడుగుతా ఉన్నారు. మీరు ఇస్తాన్న 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయాలని అడుగుతా ఉన్నారు. మీరు ఇస్తాన్న స్కూటీలు ఎక్కడ పోయాలని అడుగుతా ఉన్నారు. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ రోడ్ ఒకసారి ఎక్కిరిస్తా ఉంది, మొత్తం మృతమయం పందులమయం. బండి కూడా నడవడానికి అవకాశం లేదు, మనుషులు నడవడానికి కూడా అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డికి డబ్బులు మానవతరాయ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ కి ఏం చేశారు? అందుకోసం మీరు ఏం చేయక, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమి చేయక జూబ్లీహిల్స్ ఎంత వెనుకబడిందో చూస్తున్నాము. ఈ రోజు ఈ రెండు పార్టీలను కాదని బీజేపీని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. గెలుపు మాదే అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎట్లండి వాళ్ళకి ఎట్లా గెలుస్తారండి? వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఎట్లా చేస్తారు? మీరేం చేయలేదు కదా, మీరేం చేయలేదని తీసుకొచ్చినాం మేము. మీరేం చేసారు చెప్పండి. ద్వారా దాదాపు 2,000 కోట్లు ఆదా మహిళలకు ఇచ్చినాం మేము అక్కడ. అదే గోదావరి నీళ్ళు ఏం చేశారంటన్నా, విస్తరణకు డబ్బులు ఇవ్వమంటే మూసి ప్రక్షాళన డబ్బులు ఇవ్వమంటే కొర్రీలు పెడతండే. ఇక ఔటర్ రింగ్ రోడ్ అనేది, హైవేలు అనేది నిరంతర ప్రక్రియ. అది రైల్వే బడ్జెట్ కూడా ఆంధ్రాకు 9,600 కోట్లు ఇచ్చారు, తెలంగాణకు 5,200 కోట్లు ఇచ్చారు. 4,000 కోట్ల వ్యత్యాసం ఎందుకు తేడా అంటున్నా? గెలిపించినందుక 8 మంది ఎంపీలను 2 కేంద్ర మంత్రులు చేసినందుక మీరు వివక్ష చూపించారు. మల్లన్న గారు కేవలం చర్చని పక్కదో పట్టియడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడిది? జూబ్లీహిల్స్ ఎన్నిక అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటం సబబా కాదా, అది ఈ సమయమా కాదా అనే దాని గురించి వదిలిపెట్టి దేశంలో ఉన్న అన్ని ఉదాహరణలు చెప్తే ఎట్లా? అంటే వేరే శ్రీనివాస్ యాదవ్ ఎట్లా ఇచ్చారండి మంత్రి పదవి? మీరు
అది రాజ్యాంగబద్ధమా? కాదు, మధ్యలో మీరు చేస్తే దూరత్వం సంసారం, నువ్వే మేము చేస్తే చెప్తావు. వ్యభిచారమా? ఒక్క నిమిషం మానవతరాయ్ గారు కంప్లీట్ చేయండి మరి. అడుగుతున్నా. తలసాని శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఎంతో మంది ఉద్యమకారులు ఉండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు నీ మంత్రి పదవి ముఖ్యమంత్రి లేదా? వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన రౌడీ షీటర్ కూడా మళ్ళీ ఉన్నారు. అప్పుడు ఆలుగడ్డ సీఎం. నీ ముఖ్యమంత్రి ఆడ నుంచి వచ్చిండు, వేరే పార్టీ నుంచి అరే నేను ఏమంటున్నా, మీరు చేస్తే తప్పు లేదు కానీ మేము చేస్తే తప్పు వస్తుందా? అందుకే మా పార్టీ కార్యకర్తకు మా పార్టీలో పనిచేసి 2009 నుంచి మా పార్టీ ఉన్న వ్యక్తికి మంత్రి పదవి పక్క పార్టీ నుంచి వచ్చిన పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడము అని అంటే అందరికంటే పెద్ద పదవి రేవంత్ రెడ్డికే వచ్చింది. ప్రతిపక్ష పార్టీలో చేరిండు ఆయన. టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లో మంత్రి గారు సబితా ఇంద్రెడ్డి గారు కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో మంత్రి గారే. మీరు ఇయ్యొచ్చు, మేము మా పార్టీ వాడికి మంత్రి పదవి ఇస్తే మీకు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇది రైట్ టైం కాదనే తట్టుకోలేకపోవడం ఏం లేదు ఇందులో. రైట్ టైం కాదనేది వాళ్ళ వాదన. రైట్ రాంగ్ అనేది మా పార్టీ విచక్షణ మీద ఉంటదండి. అరే ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘిస్తారండి మీరు. చెప్పగలమా? మరీ చెప్తారు. పార్టీ అదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. మానవతరాయ్ గారు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. అంటారు ప్రజాస్వామ్యము బుక్కులు పట్టుకొని తిరుగుతారు. మాది పార్టీ మాది మా ఇష్టం అంటారు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీది చేసిన కరెక్ట్ అంటే ఎట్లా? దుర్వినియోగం చేసింది మీరు. ఒక పార్టీలో మీరు ఒక్క నిమిషం ఆగాలి మానవతరాయ్ గారు. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి మానవతరాయ్ గారు. ఒక్క నిమిషం ఆగండి కాంగ్రెస్ లో గెలిస్తే మానవతరాయ్ గారు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ మల్లయ్య గారు మాట్లాడండి. ఇప్పుడు అధికారం ప్రజలు ఇచ్చిర్రు, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా సబబే, ఏం చేసినా కరెక్టే, అది మాకు హక్కు ఉంది, మేము ఏదైనా చేయగలుగుతామనంటే ఎట్లా? ప్రజలు ఇచ్చిన అధికారం. మేము పక్క పార్టీ వాళ్ళ మంత్రి పదవి వేయట్లేదండి, మా పార్టీ నాయకులు ఇస్తున్నాం. చెప్తున్నా మరి విషయం చెప్పకుండా నీ తన్నొచ్చు నువ్వు మాట్లాడిపోయి. ఇప్పుడు అధికారం ప్రజలు ఇచ్చిర్రు, ప్రజల అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకి సబబైన పనులను చేయాలి కానీ ఇక నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అని పోతే ఇది రేపు ఎప్పుడు దానికి సమాధానం ప్రజలే చెప్తారు. కాబట్టి ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఇన్ని రోజులు మైనార్టీలు గుర్తు రాలేదు, ఇన్ని రోజులు అజారుద్దీన్ గుర్తు రాలేదు. కేవలం ఆడ గెలుపు ఎట్లా ప్రజలు తిరస్కరించే పరిస్థితులలో ఉన్నారు, ఓటం పాలయ్యే పరిస్థితి ఉంది. అధికారంలో ఉండి ఓటం పాలైతే పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక దురాభిప్రాయంతో ఈ రోజు మైనార్టీలని ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప దీనివల్ల ఏదో మైనార్టీలు ఎమ్మటే మా వాళ్ళకి ఇచ్చిరని చెప్పేసి భుజాల మీద ఎత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. ఒకటి చెప్పండి మల్లయ్య గారు, ఇప్పుడు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీలు అందరూ వాళ్ళ వైపు కాంగ్రెస్ వైపు చూస్తారంటారా? ఏ సామాజిక వర్గం కూడా 100% ఒకవైపు ఉండదండి. అజారుద్దీన్ గారు అసలు మైనార్టీలకు ఏం చేసిరు, అజారుద్దీన్ గారు రేపు ఏం చేస్తారు మైనార్టీలకు అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అజారుద్దీన్ గారు ఇప్పటి వరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది? మొన్నటిసారి పోటీ చేసినప్పుడు ఒకవేళ వన్ సైడెడ్ గా ఓట్లు ఇస్తే గెలిచేటోడు. మైనార్టీలు కూడా ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటది, ఏ ప్రభుత్వం పనితీరైంది, ఏ నాయకుడు ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉంటే బాగుంటది అనేది ఆలోచిస్తారు. కాబట్టి కొంతమంది ఎవరన్నా మామూలుగా కేవలం కులాల మీద మతాల మీద ఓట్లు వేస్తే ఛాందస్వాదులు వేస్తే వేసి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు ఏ మతమైనా ఏ కులమైనా రేపటి భవిష్యత్తుని ఆలోచించి ఏ నాయకుడైతే బాగుంటది, ఏ నాయకుడైతే అభివృద్ధి చేయగలుగుతాడు, ఏ నాయకుడైతే మాట నిలబెట్టుకోగలుగుతాడు, ఏ నాయకుడైతే సంక్షేమ కార్యక్రమాలను తీసుకురాగలుగుతాడు, అమలు చేయగలుగుతాడు అనేది విచక్షణతో ఆలోచించే ఓట్లేస్తారు. కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం 4 పాదాల మీద నడుస్తుంది. కాబట్టి కేవలం కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి పాలించనే సిద్ధాంతంతో వీటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామనంటే అది పెద్ద శాశ్వతమేం కాదు. దాన్ని ప్రజలు విశ్వసించారు అనేది మాకు ఆ నమ్మకం ఉంది. రైట్, ఓకే. దిలీప్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేరు జూబ్లీహిల్స్ ఓటర్లు, అందుకోసమే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మీ వైపు చూస్తున్నారా? మీరు ఏం చేసిండ్రు, ఏం చేస్తామని చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీని నమ్మరండి. ఎందుకు నమ్మరు అని అంటే మనం దృష్టాంతం చూసినాం కదా. ఎగ్జాంపుల్, మంత్రి పోతే మంత్రి ముందల్నే ఒక మహిళ అంత ధైర్యంగా అడిగింది అని అంటే వాళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒకసారి మనం అంటే ఫీల్డ్లో కనిపిస్తూ ఉంది. ఇది ఆ వ్యతిరేకత కనిపిస్తున్నందుకే వీరు ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం రకరకాల జిమ్మికిలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అజరుద్దీన్ అనే ఒక తురుపు ముక్క అనుకుంటున్నారు, ఆయన తీసుకొని వచ్చి పెట్టారు. కానీ ఇక్కడ కూడా చాలా కడుపుమంట ఉంది. ఇప్పుడు విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మాట్లాడుకుంటూ ఉన్నాడు, కానీ ఆ పార్టీలో చాలా
ఇప్పుడు మేము ఏవి కూడా మేము మా స్టేట్మెంట్లు కావండి, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుతున్నారు, దాన్నే కోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ మనం అందరం చూసినాం కదా, టీవీ తెరల సాక్షిగా అందరం చూసినాం కదా, మంత్రిని నిలదీసినరా లేదా, అక్కడ ఏం చేయలేదు మీరు అని చెప్పి. మేము ఏమంటున్నాం అంటే, మీరు ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్తున్నారు, పేరేమో ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టుకుంటున్నారు కదండి. దాంట్లో 1,16,000 రూపాయలు, 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. మీరు చెప్తా ఉన్నారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు సహాయం చేస్తున్నారు అని చెప్పి. అట్లనే ప్రతి అంశం కూడా వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటా అన్ని మేమే చేస్తున్నామని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆర్టికల్ రాసిండండి, ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకు లెటర్ పెట్టుకున్న డైరెక్ట్ నాకు నిధులు ఇవ్వండి అని చెప్పి. ఇది ఘనత వహించిన రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన విజయము. మేమేమంటున్నాము, మీ మంత్రుల లోపలనే అదేంది కలిసిమెలిసి లేరు, ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి లేరు, ఎవరికి వారుగా మళ్ళీ అధికారంలోకి రాము అని చెప్పి ఉన్న కొద్ది కాలంలోనే మేము అందిన కాడికి దోచుకుందాం, దాచుకుందాం, పంచుకుందాం అనే ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అనేది అర్థమైతా ఉంది. ఈ ప్రజా కంటక పాలన కర్రుగాల్చి వాత పెట్టే రోజులు నవంబర్ 11వ రోజు ఉంది ఖచ్చితంగా. అయితే మేము ఏమంటున్నామనంటే, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీ రాజకీయ జిమ్మిక్కులే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది జూబ్లీ హిల్స్ పరిమితం కాదు, రేపు బీహార్ కూడా. నేను అదే చెప్తా ఉన్నాండి, బీహార్ లో వారు ఏం చేసిర్రు అంటే, మొన్న మహాగఠబంధన్ అని ఎన్డీఏకి థ్రెట్ అవుతుంది, లేలే మహాగఠబంధన్ అనే ఒక ప్రయోగం చేశారు కదా బీహార్ లో. అక్కడ ఒక 2% ఉండే వారి మాలి అనే ఒక కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ ఎంబడే ముస్లిం సంఘాలు మా 17% ఉన్న ముస్లింలం మాకెందుకు ఉప ముఖ్యమంత్రి ఇయ్యారు అనే ఉద్దేశంతో వారు గొడవ పెట్టడం మొదలు పెడితే, ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇక్కడ నుంచి మొదలు పెట్టారు వాళ్ళు. అక్కడనే ఏదైనా డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ మీ రాజకీయ జిమ్మికులన్నీ చూసినారు. వాళ్ళు ఓట్ బ్యాంక్ అనే పనికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి కూడా. రోజా గారు, కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ అనే పనిచేస్తున్నారు. కానీ వారి అభివృద్ధి గురించి కానీ వారి సంక్షేమం గురించి కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు అనేది వాళ్ళు కూడా రియలైజ్ అయినరు. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ దాంట్లో భాగంగానే ఏ కార్యక్రమం చేసినా ముస్లింలందరినీ భాగస్వాములను చేస్తున్నాము. ఈడ అప్పీజ్మెంట్ అనేది లేదు, మేము ప్రత్యేకంగా వారి కోసం కార్యక్రమాలు నిర్వర్తించము. కనుక ఈ నిజాన్ని గుర్తెరిగే ఈ రోజు మెల్లమెల్లగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, రియలైజ్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు వస్తున్నారు. బీజేపీ వైపు ముస్లింలు రాకపోతే ఘన విజయం మళ్ళీ రాదండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిలీపాచార్య గారు, మనోతరాయ్ గారు, రామ్మోహన్ రావు గారు, మల్లయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్.